నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. పులివెందుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఇప్పుడు ఓటింగ్ జరగబోతుంది. అయితే దాదాపు 11 మంది నామినేషన్లు అయితే వేశారు. ఈ 11 మందికి సంబంధించి ఇప్పుడు ఎలక్షన్ అయితే జరగబోతుంది. అయితే దాదాపు 30 ఏళ్ళుగా ఏకగ్రీవంగా వైసీపీ కావచ్చు, లేదా గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ కావచ్చు, 30 ఏళ్ళుగా అసలు వాళ్ళకి ఓటింగ్ అంటే ఏందో కూడా తెలియదు, ఓట్ ఎలా చేయాలో కూడా తెలియదు. సో అందుకే ఎలక్షన్ కమిషన్ కూడా ఓట్ ఎలా ఉంటుంది, ఎలా వెయ్యాలి, అసలుకి సార్వత్రిక ఎన్నికలకి జెడ్పీటీసీ ఎన్నికలకు ఉన్నటువంటి యొక్క తేడాలేంటి అనేది చాలా వివరంగా వాళ్ళకి వివరించారు. అదే కాకుండా 30 ఏళ్ళుగా ఏకగ్రీవంగా ఉన్నారు అంటే నిజంగా ఎందుకని మరి అవినాష్ రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇంత ఉలిక్కి పడుతున్నారని చెప్పి ఏపీ ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. అయితే దాదాపు 30 ఏళ్ళ తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక పోలింగ్ ఏదైతే ఉందో, ఈ 11 మంది మధ్య జరుగుతున్నటువంటి పోర్ ఏదైతే ఉందో అది రసవత్తర కింద మారబోతుంది. అయితే వైసీపీకి సంబంధించినటువంటి ఒక నాయకులు ఎందుకు ఇంత ఉలిక్కిపడుతున్నారు? దాదాపు 30 ఏళ్ళుగా ఏకగ్రీవంగా ఎంచుకున్నారు అంటే ఖచ్చితంగా పులివెందులకు సంబంధించిన ప్రజలందరూ కూడా మీతో ఉన్నారనేగా. కానీ ఎందుకు ఇంత భయపడుతున్నారు? ఎందుకు నిరసనలు చేస్తున్నారు? ఎందుకు నల్ల బ్యాడ్జీలు కట్టుకొని దాదాపు వందలాది మందితో ర్యాలీలు తీస్తున్నారు? సో ఆ ర్యాలీలు తీసే వాళ్ళల్లో కూడా నిజంగా పులివెందులకు సంబంధించినటువంటి ఒక మనుషులు ఉంటే మీకు వాళ్ళ ఓటింగ్ సరిపోతుందిగా. దాదాపు 10,500 పైచీలకు ఓటింగ్ ఏదైతే ఉందో, ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటేస్తే చాలు, వాళ్ళలో సగం మీకు ఓటేస్తే మీరు గెలిచిపోయినట్టే. కానీ ఎందుకు ఇంత భయపడుతున్నారు? ఎందుకు అంటే ఖచ్చితంగా ఇక్కడ మనకు అర్థమవుతున్న పాయింట్ ఒకటి ఏంటంటే 30 ఏళ్ళుగా అరాచకాలు, అవినీతి జరుగుతుందా అని ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిజంగా ఈసారి జరగబోయేటువంటి ఒక సార్వత్రిక ఎన్నికలు అయితే 2029 ఉంటుందో, గతంలో కూడా మనం చూసాం లక్షల్లో మెజారిటీ వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా దాదాపు 60,000కి పరిమితమయ్యారు. లోకేష్ గారు 91,000 మెజారిటీతో గెలిచారు. అదేవిధంగా చూసుకుంటే మనకి పవన్ కళ్యాణ్ గారు దాదాపు 70,000 పైచిలకు అని చెప్పి అనుకోవచ్చు. కానీ వీళ్ళిద్దరికన్నా తక్కువ మెజారిటీతో ఎందుకని జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అంటే ఈ 60,000 ఓటర్లు కూడా ఖచ్చితంగా ఎంతో కొంత మభ్యపెట్టడమో భయపెట్టడమో జరిగిందనే అనుమానాలు వస్తున్నాయి. అంటే ఒకవేళ నిజంగా అక్కడ కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క నియోజకవర్గంలో కావచ్చు, వీరిద్దరికి సంబంధించి అక్కడ కరెక్ట్గా అంటే ఇప్పుడు ఏదైతే పులివెందుల్లో జరుగుతున్నటువంటి ఒక సేమ్ ఇదే విధంగా ఒకవేళ అక్కడ పోలీసులు మోహరించి శాంతియుతంగా నిజంగా ఓటింగ్ జరిపిస్తే నిజంగా 11 సీట్లు కూడా రాకుండా 9 సీట్లకు పరిమితం కాబోతుందా, లేదా ఇంకా తక్కువ రాబోతున్నాయనే అనుమానాలు అయితే వస్తున్నాయి. అయితే ఇదంతా పక్కన పెడితే నిజంగా 30 ఏళ్ళ నుంచి ఏకగ్రీవంగా ఎంచుకున్నటువంటి యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో అదే ప్రజలుగా ఇప్పుడు ఓటేసేది. అదే ప్రజలు ఓటేస్తున్నప్పుడు 30 ఏళ్ళుగా మీరు ఏకగ్రీవంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు పోలింగ్ ప్రశాంతంగా జరిపించేటువంటి బాధ్యత తీసుకోవాల్సింది పోనిచ్చి అల్లర్లు రేకెత్తించడం కావచ్చు, లేదంటే మనకు ఏదన్నా సరే ఒక విధ్వంసం సృష్టించాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అటు ఒంటిమిట్టలో కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ పులివెందుల్లో కావచ్చు. సో పులివెందులకు సంబంధించి ఏదైతే వైసీపీ ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుందంటే దీన్ని బట్టి అర్థమవుతున్న పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా 30 ఏళ్ళ నుంచి జరుగుతున్నటువంటి ఒక ఏకగ్రీవాలన్నీ కూడా తప్పుడు ఏకగ్రీవాలు. అక్కడ భయపెట్టి బెదిరించి నామినేషన్లు వేయకుండా చూసాం. గతంలో 2024కు సంబంధించినటువంటి ఎన్నికలకు ముందు కూడా 2019లో కావచ్చు, అక్కడ కూడా నామినేషన్ పత్రాలు తీసుకెళ్తే చింపి పడేసినటువంటి ప్రయత్నాలు చూసాం. కొంతమంది పోలీసులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం మనం చూసాం. అయితే మహిళలు కూడా బ్లౌజుల్లో పెట్టుకున్నటువంటి ఒక పేపర్లు కూడా తీసి చింపేసినటువంటి ఒక ప్రయత్నాలు మనం చూసాం. అంజిరెడ్డి తాత లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీసం తిప్పి తొడగొట్టి వెళ్ళినటువంటి వాళ్ళు చాలా అరుదుగానే మనకు కనిపిస్తూ ఉంటారు. అలాంటిది ఎందుకు ఇంత భయపడుతున్నాడు అవినాష్ రెడ్డి? ఎందుకు ఇంతగా ఎప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా అవినాష్ రెడ్డికి లేవు. కానీ ఎందుకని పులివెందుల్లో నిజంగా ఇంత భయపడుతున్నాడంటే ఖచ్చితంగా ఓటమి అనేది ఇప్పటికే ఖాయం అయిపోయింది కాబట్టి. అందుకే వైసీపీ వాళ్ళందరూ కూడా ఇది శాంతియుతంగా జరగడం లేదు, ప్రజాస్వామికబద్ధంగా జరగడం లేదు, ఖచ్చితంగా కూటమి కావచ్చు లేదా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. సో దీని ఫలితాలు ఎప్పుడు రాబోతున్నాయంటే ఖచ్చితంగా రేపు ఈ టైం కల్లా వచ్చేస్తాయి. సో కాకపోతే మనం చూస్తే ఏదైతే వైసీపీ ఓవర్ యాక్షన్లు ఎందుకు ఉన్నాయి అంటే ఇప్పటికీ కూడా వైసీపీ వాళ్ళు చాలా రకాల దాడులు కూడా చేస్తూ వస్తున్నారు. కొంతమంది ఏం చెప్తున్నారంటే వైసీపీకి సంబంధించి డబ్బులు పంచబోతున్నారు,
అయితే పంచే మధ్యలో ఇక్కడ డబ్బులు పంచుతున్నారన్నటువంటి ఒక సమాచారం అందుకోగానే పోలీసులు రావడంతో అక్కడ ఉన్న వైసీపీ అభ్యర్థి వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆ డబ్బులు మావే అని చెప్పడం, చెప్పిన వెంటనే అవునా అని చెప్పేసి తన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేయబోతున్నటువంటి టైంలో లేదు మిగతా మా అందరికీ కూడా పంచిన తర్వాతనే అరెస్ట్ చేయండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఒక కొంతమంది ప్రజలు రావడం. అంటే ఎంత యథేచ్ఛగా డబ్బులు పంచుతున్నారు చూసాం. ఇందాక కూడా సతీష్ రెడ్డి గారు కూడా ఏమంటున్నారంటే నిజంగా లోకేష్ గారి వల్ల టీడీపీ పూర్తి పతనం కాబోతుందని చెప్పేసి, అదే కాకుండా అవును మేము ఓటింగ్ సందర్భంగా ప్రజలకు సంబంధించి కొంత డబ్బులు ఇస్తాము, కొంచెం వేరే రకాల తాయిలాలు ఇస్తాము, దాంట్లో తప్పేంటి అని చెప్పి మాట్లాడుతున్నారు. సో వాస్తవానికి సతీష్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఎక్కడ కూడా ఓటర్స్ని ప్రభావితం చేయకూడదని చెప్పేసి అనేది. కానీ ఇది కూడా తెలియకుండా రాజకీయ నాయకులు ఎలా అవుతున్నారని చెప్పి ఏపీ ప్రజలు అడుగుతున్నారు. అదేవిధంగా అక్కడ ఏదైతే పులివెందులకు సంబంధించి జరుగుతున్నటువంటి ఒక వీడియో ఏం జరుగుతుందన్నది ఒకసారి చూడండి. అయితే చూసారుగా వీడియో. అదేవిధంగా టీడీపీకి సంబంధించి ఓటు వేయబోతుంటే కొంతమంది వృద్ధుల్ని ఆపి, దాదాపు ఆ కారులో ఉన్న వాళ్ళందరూ కూడా వృద్ధులే, అంటే చంపాలనే ప్రయత్నం చేసి కారు అద్దాలు పగలగొట్టి వాళ్ళని ఎలక్షన్కి పోనీయకుండా చేస్తున్నారని చెప్పేసి స్వయాన ఓటర్లు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూద్దాం ఒకసారి. సో చూసారుగా కారు ఎలా ధ్వంసం చేశారు అనేది మనకు విజువల్స్ చాలా క్లారిటీగా అనిపిస్తుంది. వాళ్ళు ఓటు అంటే ఏదైతే టీడీపీకి సంబంధించిన స్టిక్కర్ అనుకుంటానేది చూసారు కదా, ఒక స్కార్పియో వెహికల్ని టీడీపీ స్టిక్కర్ ఉన్నటువంటి ఒక ఏదైతే ఉందో దాన్ని చూసి ఆ స్టిక్కర్ లాగి కింద పడేసి మరి వాళ్ళు చాలా దారుణాతి దారంగా ఆ యొక్క కారు అద్దాలు పలగొట్టడం చూసాం. గతంలో కూడా సేమ్ తుర్కా కిషోర్ కూడా ఏదైతే బోండామ్మ కావచ్చు, బుద్ధ వెంకన్న గారు కావచ్చు, వీళ్ళు ఉన్నటువంటి కారు మార్చలో ఎలా పలగొట్టాడో అలా పలగొట్టి హత్యాయత్నం చేయబోయారని చెప్పుకోవాలి. అయితే ఇలాంటి ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. అయితే ఇదే విధంగా పులివెందుల్లో ఒక రకంగా ఉంటే ఒంటిమిట్టలో కూడా మనం చూస్తే ఒంటిమిట్టలో కూడా డైరెక్ట్గా ఎలక్షన్ జరుగుతున్నటువంటి ఒక పోలింగ్ కేంద్రంలోకి వచ్చి అక్కడ కూడా దొంగ ఓట్లు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. సో దీనికి సంబంధించి టీడీపీకి సంబంధించిన నేత అడ్డుకోవడం జరిగింది. సో ఈ విజువల్స్ కూడా డైరెక్ట్గా మనకి ఒంటిమిట్ట నుంచి వచ్చాయి. చూసారుగా ఏదైతే ఒంటిమిట్టలో కూడా పూర్తిగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి వైసీపీ ఆగడం ఇంకా కూడా ఆగడం లేదు, పూర్తిగా బరి తెగించి ఏదైతే వైసీపీ అనుకున్నటువంటి ఒక స్థాయిలో వాళ్ళు దొంగ ఓట్లు గుద్దడం కావచ్చు, డబ్బులు పంచితే తప్పేందని చెప్పి సతీష్ రెడ్డి గారు చెప్పే మాటలు కావచ్చు, అదేవిధంగా పులివెందుల్లో చూస్తున్నటువంటి ఒక దారుణంగా హత్యాయత్నానికి ప్రయత్నించి కారు అద్దాలు ధ్వంసం చేసి ఉన్న వృద్ధులందరినీ కూడా చంపాలనే ప్రయత్నాలు కావచ్చు, అంటే కారు పైన ఉన్నటువంటి టీడీపీ స్టిక్కర్ చూసేసి వాళ్ళు చేస్తున్నటువంటి యొక్క యుద్ధం ఎలా ఉందో చూస్తున్నాం. కానీ వీటన్నిటికీ కూడా తొందరలోనే అంటే రేపే సమాధానం అయితే రాబోతుంది. మొత్తానికి ఏదైతే పులివెందులు కావచ్చు, ఇటు ఒంటిమిట్ట కావచ్చు. సో నిజంగా పులివెందుల్లో ఈసారి జగన్ ఓడిపోతే అయితే వైసీపీ ఓడిపోతే ఖచ్చితంగా రానున్నటువంటి ఒక 2026 స్థానిక ఎన్నికల్లో అసలు పార్టీ ఉంటుందా ఓడుతుందా అనేది ఒకటైతే, ఖచ్చితంగా దీంతో సింహంగా వస్తుంది అన్నట్టు మాట్లాడినటువంటి ఒక వైసీపీ నేతలందరూ కూడా తల ఎక్కడ పెట్టుకోవాలి కూడా అర్థం కాని పరిస్థితి. సో మొత్తానికి ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏదైతే ఓటింగ్ పాల్గొంటున్నారో ఖచ్చితంగా వైసీపీ ఓడిపోతే మటుకు ఖచ్చితంగా 6 నుంచి 7 మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీ చూసుకోవడానికి అంటే దాదాపు కాంగ్రెస్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కొంత అంచనాలు అయితే వస్తున్నాయి. సో వాస్తవానికి ఇంత అంటే దాదాపు 30 ఏళ్ళుగా ఉన్నటువంటి ఒక వైసీపీకి సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ సంబంధించి కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ ఫ్యామిలీకి సంబంధించి
జెడ్పీటీసీలో ఏకగ్రీవంగా ఎంచుకున్నారంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వాళ్ళ సైడ్ ఉన్నట్టే. కానీ ఎందుకు ఇంత భయపడుతున్నారంటే రేపు ఫలితాలు వచ్చినప్పుడు తేలబోతున్నాయి. సో మొత్తానికి వైసీపీ భవిష్యత్ అనేది ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో వాళ్ళు గెలుస్తారా ఓడుతారా అనే దానిపైన ఉంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.